హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఈరోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ రాంచీ వేదికగా జరుగుతుంది జార్ఖండ్లో. అయితే ఫస్ట్ టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా బౌలింగ్ తీసుకుంది. యశస్వి జైస్వాల్ ఇప్పటికీ అవుట్ అయి ఉన్నారు. అయితే నేను ఇక్కడ మెన్షన్ చేయాలనుకుంది ఏంటంటే, ఈ ఓడిఐ సిరీస్ తర్వాత అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యూచర్ ఓడిఐ కెరియర్ మీద డిసిజన్ తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది కదా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంత అగ్రెసివ్గా ఆడుతున్నారు. ఇప్పటికి 10 ఓవర్లు కంప్లీట్ అయింది. ఇక్కడ కనపడుతుంది 80-1. రోహిత్ శర్మ 20, విరాట్ కోహ్లీ 30 మీద ఉన్నారు. రోహిత్ శర్మ తర్వాత విరాట్ కోహ్లీ వచ్చిన విరాట్ కోహ్లీ అగ్రెషన్ మామూలుగా తగ్గలేదు. యాక్చువల్గా నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాదు, నేను సచిన్ టెండూల్కర్ ఫ్యాన్. అయినా కూడా సీనియారిటీ ఇంపార్టెంట్ ఉండాలని చెప్పి నేను మ్యాచెస్ చూస్తూ ఉంటాను. అంటే సీనియర్ ప్లేయర్స్ అవైలబిలిటీ ఉండాలి కదా, అది లేకపోతే ఏం జరుగుతుందో టెస్ట్ సిరీస్లో చూసాం. సో ఇప్పుడు ఏంటంటే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళు చూపించే అగ్రెషన్ నాకు స్క్రీన్ మీద క్లియర్గా కనపడుతుంది. దాన్ని మెన్షన్ చేయడానికి నేను మన ఛానల్లో వీడియో పెడుతున్నా. చాలా రోజులు అయింది వీడియో పెట్టి, కానీ ఈరోజు మెన్షన్ చేయాలనుకుంటున్నాను వీడియోలో. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గిని లేకపోతే నెక్స్ట్ వచ్చే వరల్డ్ కప్ మనకు చాలా టఫ్ అయిపోతుంది. ఆల్రెడీ T20లో లేరు. ఎందుకంటే T20 వరల్డ్ కప్లో మనకు క్వాలిటీ టీమ్స్ వస్తాయి. పాకిస్తాన్ లాంటి, శ్రీలంక లాంటి చిన్న చిన్న టీమ్స్ రావు. ఒకప్పుడు అవి పెద్ద టీం అయినా కూడా ఇప్పుడు అవి ఫామ్లో లేవు. అయితే ఈ సీనియారిటీ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే 2027 వరల్డ్ కప్లో వీళ్ళు ఉండాలని నేను గట్టి కోరుకుంటున్నాను. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఇంకా అతని పేరు ఏంది, అగాకర్, వాళ్ళు చూసి ఇండియన్ ఎంత చెత్త టీం కింద తయారు చేశారంటే అంత చెత్త టీం కింద తయారు చేశారు. ఎందుకు నేను ఇంత బాధపడుతూ చెప్తున్నానంటే, ప్లీజ్, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగ్నోర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఆ కోచ్ గారికి ఎంత ధైర్యం అండి, మనని మోకాల మీద పెట్టి మిమ్మల్ని మేము బతిమాలుకోవాలి, మేము ఇంతకు మించి కొట్టలేమని చెప్పుకోవాలి అనడానికి. దానికి ఛాన్స్ ఇచ్చింది కూడా మనమే కదా. ఎందుకంటే గౌతమ్ గంభీర్ అయినా, రోహిత్ శర్మ అయినా, అదే గౌతమ్ గంభీర్ ఇంకా అజిత్ అగాకర్ కలిసి మన టీం ఇలా తయారు చేశాడు. బలవంతంగా రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని రిటైర్మెంట్ చేసేటట్టు చేశాడు. సో దానివల్ల ఏమైందంటే, ఇప్పుడు వికెట్స్ పడుతున్నా కూడా ఒక 2-3 సిరీస్లో ఆయన పర్ఫామ్ చేయకపోతే ఏమవుతుంది. ఇప్పుడు హర్షిత్ రాణా ఉన్నాడు, అసలు ఆడ ఐపీఎల్లో తప్ప ఇంకెక్కడ పర్ఫామ్ చేసింది నేను చూడలే. ఆ ఐపీఎల్లో ఏదో సన్ రైజర్స్ మీద ఒక వికెట్ తీయడం తప్ప పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చింది నేను చూడలే. మేబీ ఫ్యూచర్లో అవ్వచ్చేమో, కానీ అతను ఫ్యూచర్ ప్లేయర్ కింద పెట్టుకోవడం కోసం ఇంత టీంని డిస్టర్బెన్స్ చేయడం అవసరమా? ఒక గిల్ని ఆల్ ఫార్మాట్ ప్లేయర్ కింద చేయడం కోసం ఇంత టీంని, మంచి ఫామ్లో ఉన్న టీంని డిస్టర్బ్ చేయడం అవసరమా అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ఇండియన్స్కి క్రికెట్ అనేది చాలా ఎమోషనల్ థింగ్. ఎందుకంటే 2003 వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు నేను ఎంత బాధ అనిపించానో, తర్వాత 2023 వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు కూడా అంత బాధ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఆ సైలెన్స్ నాకు చుట్టుపక్కల కనపడింది. మన ఇండియన్స్కి క్రికెట్ అనేది అంత ఎమోషన్. దాన్ని అంత ఏలు పెట్టి గెలిగితే ఎలా ఉంటుంది? ఒకసారి 93లో అదే 96లోనే ఎప్పుడో జరిగింది మ్యాచ్ ఫిక్సింగ్. తర్వాత గ్రేట్ చేపల వల్ల జరిగింది. దాని మీద సపరేట్గా వీడియో చేస్తాను మీకు క్లియర్గా. సో జరిగింది. ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న ఫామ్ మామూలుగా కొట్టట్లేదు. ఇప్పుడు 10 ఓవర్లు అయినాయి, 10.3 ఓవర్లు అయినాయి, 84 రన్స్ చితక కొడుతున్నారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. నేను గట్టిగా కోరుకుంటున్నా ఏంటంటే, ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి మన టీంలో వీళ్ళ సీనియారిటీ ఎందుకు ఇంపార్టెన్స్, వీళ్ళు ఎందుకు లెజెండ్స్ ఆఫ్టర్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, కపిల్ దేవ్, గవాస్కర్, వాళ్ళతో ఎందుకు వీళ్ళని పోలుస్తారు, ఎందుకు ఆయన హిట్ మ్యాన్, కింగ్ కోహ్లీ అంటారో ప్రూవ్ చేస్తున్నారు. చూడండి, కుక్కను కొడుతున్నారు సౌత్ ఆఫ్రికాలో. నేను గెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఈరోజు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి కలిసి ఇద్దరు సెంచరీ చేసి వీళ్ళు ఎందుకు లెజెండరీ ప్లేయర్స్ ప్రూవ్ చేయాల్సిన అవసరం 100% ఉంది. వాళ్ళ క్యాపబిలిటీ ఏందో చూపించాల్సిన అవసరం ఉందంటే, వాళ్ళ క్యాపబిలిటీ మీద నాకు ఏం క్వశ్చన్స్ లేవు. ఎందుకంటే వాళ్ళ ప్రీవియస్ రికార్డ్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దానికి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది ప్రూవ్ చేయమని చెప్పి గంభీరు, అజిత్ అగాకర్ అడుగుతున్నారు. వాళ్ళకి ఏం ప్రూవ్ చేస్తామో, వాళ్ళ క్యాపబిలిటీ మనకు క్లియర్గా కనపడుతుంది కదా. సో దీన్ని బట్టైనా సరే వాళ్ళ డిసిషన్స్ మార్చుకోవాల్సి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకా రాంగ్ డిసిషన్స్ తీసుకుంటే క్రికెట్ కూడా చూడడం మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే చాలా దరిద్రంగా తయారైంది. వైట్ వాష్ కూడా కనీసం 200 రన్స్ కూడా దాటకుండా ఆల్ అవుట్ అయిపోయి వైట్ వాష్ అయిన టెస్ట్ సిరీస్లో. ఇప్పుడు ఈయన విరాట్ కోహ్లీ వీళ్ళ మీద గట్టిగా డిసిషన్స్ తీసుకుంటే నెక్స్ట్ ఇండియన్ టీంకి పుట్టగతిలు ఉండవు. వీళ్ళు ఖచ్చితంగా 2027 వరల్డ్ కప్ తప్ప ఆడితే మన ఇండియన్ టీంకి కొంచెం స్ట్రాంగ్ కంబ్యాక్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్.
సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ నొత్తి ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.